ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగానికి 6 గంటలు 7 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది అంటూ వైసీపీ శ్రేణులు పేటీఎం బ్యాచ్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి రవికుమార్ కొట్టిపారేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏ సబ్స్టేషన్లోనైనా వెళ్ళి రిజిస్టర్ చెక్ చేసుకోండి. వ్యవసాయ రంగానికి పగటి పూటే 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాము. అదనంగా రాత్రిపూట కూడా మరో 3 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వ్యవసాయ రంగానికి కానీ గృహ రంగానికి కానీ కమర్షియల్ కానీ ఒక్క నిమిషం కూడా కరెంటు షార్టేజ్ లేదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇక కొన్ని ప్రాంతాల్లో మా కరెంటు బిల్లులు పెరిగాయి, డిసెంబర్లో వచ్చిన కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయి గతంలో కన్నా అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అందులో కూడా నిజం లేదు. దాదాపు 8,000 కోట్లు వైసీపీ కాలంలో ఎక్కువ ఖరీదు పెట్టి బొగ్గు కొనుగోలు చేసి యూనిట్ 22 రూపాయలకి విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేసినందుకు అదనపు ఛార్జీల పేరుతో డిస్కంలు వసూలు చేసుకోవడానికి కమిషన్ ఎవరైతే చైర్మన్ నాగార్జున రెడ్డి ఉన్నాడో పోత సంతకం పెట్టి వెళ్ళాడు. అయినా దాన్ని కూడా ఫైల్ని ఆపారు. ప్రస్తుతానికి అదనపు కరెంటు బిల్లులు ఎవరి నుంచి ₹1 కూడా వసూలు చేయడం లేదు. వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ వస్తుందా రావడం లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు కరెంటు పోతూ ఉందా? అంటే అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫ్యూజులు పోయింది, ఇవి కాకుండా విద్యుత్ కోత ఉందా లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.